గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానెట్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు మనం చూద్దాం. ముందుగా తెలంగాణ ఆంధ్రజ్యోతి దినపత్రికను ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా తీసుకున్నటువంటి అంశం ముందే పండుగ. ఏదైతే జిఎస్టీ సంబంధించినటువంటి సంస్కరణలు ఈ నెల 22వ తారీఖు నుంచి మొదలవుతున్న సందర్భంగా ముందుగానే పండగ అనేటువంటి వ్యాఖ్యని ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుంది. ముందుగానే మనకు దసరా దీపావళి పండుగలు వచ్చేసినాయి అనేటువంటి అర్థంతో ముందే పండగ అనేటువంటి వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. అంటే దాదాపుగా ఈ నెల 22 నుంచి దాదాపు ఈ దీపావళి దసరా పండుగకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో సరుకులన్నీ కూడా సామాన్యుడి కంటే మధ్యతరగతి కుటుంబాలందరికీ ఒక సంతోషకరమైన వార్త అన్నట్టుగా దాని అర్థం. ఈ నెల 22 నుంచి వచ్చేటువంటి జిఎస్టీ సంస్కరణలో భాగంగా రేట్లు బాగా తగ్గుతాయి. కాబట్టి మధ్యతరగతి పేద తరగతి కుటుంబాలు మాత్రం ఈ పండుగలకు కావాల్సినటువంటి సరుకులు కొనుక్కోవడానికి రేట్లు అయితే బాగా తగ్గనున్నాయి. ఈ నెల 22 నుంచే సంస్కరణలు రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిందే ఈ వ్యాఖ్యలు అనమాట. మొన్న జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా ప్రధాని నరేంద్ర మోదీ తొందరలో జిఎస్టీ సంస్కరణలు రాబోతున్నాయి, మధ్యతరగతి ప్రజలు పేద తరగతి ప్రజలు వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి తీసుకున్నటువంటి సంస్కరణల వల్ల అందరూ పండుగ చేసుకోవాలి, అందరూ మధ్యతరగతి కుటుంబం కానివ్వండి పేద తరగతి అందరూ అంటే ధనికులు అందరూ సమానంగా చూసేటువంటి ప్రభుత్వం అనేటువంటి వ్యాఖ్యలను మొన్న ఇటీవల ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల్ని సారాంశంగా ఇప్పుడు ఈ నెల 22వ తారీఖు నుంచి జిఎస్టీ సంస్కరణలు రాబోతున్నాయి. స్లాబ్ల వారికి ఏంటి ఎలా అనే విషయాన్ని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇది ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే వ్యక్తిగత ఆరోగ్య జీవిత బీమా సంబంధించినటువంటి ఏదైతే జిఎస్టీ ఉందో అది 18% ఉంది. తగ్గిన తర్వాత మాత్రం టోటల్గా జీరో, ఎటువంటి జిఎస్టీ ఉండదు వ్యక్తిగత ఆరోగ్య బీమా జీవిత బీమా సంబంధించి. తర్వాత మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సంబంధించి ప్రస్తుతం 12% ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అది 5%, అంటే భారీగానే తగ్గింది. అది కూడా 12% నుంచి 5% తగ్గడం అనేది మామూలు విషయం కాదు. అదేవిధంగా డయాగ్నోస్టిక్ కిట్లు అంటే మనకు సంబంధించినట్టు ఏదైతే మనం మెడికల్ కిట్లు అంటే డయాబెటీస్ టెస్టులు కానివ్వండి, ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ సంబంధించిన కిట్లు కానివ్వండి, ఏదైనా సంబంధించి మొత్తం ల్యాబ్ టెస్ట్ డయాగ్నోస్టిక్ కిట్లు దానికి సంబంధించిన పరికరాలు ప్రస్తుతం అయితే 12% ఉంది. రేపు 22వ తారీఖు నుంచి 5%కి రాబోతున్నాయి. తర్వాత గ్లూకోమీటరు, తర్వాత టెస్ట్ స్ట్రిప్స్, ఈ గ్లూకోమీటర్ సంబంధించినట్టు ఏదైతే షుగర్ సంబంధించిన టెస్ట్ చేసుకున్నట్టు గ్లూకోమీటర్స్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి టెస్ట్ స్క్రిప్ట్స్ దాంట్లో పెట్టేటువంటి స్క్రిప్ట్స్ ఉంటాయి కదా టెస్ట్ చేసుకున్నట్టు అవి, దానికి సంబంధించి మీటరు దాంట్లో పెట్టేటువంటి స్క్రిప్ట్స్ ఏతున్నాయో ప్రస్తుతానికి 12% ఉన్నాయి. రేపు 22వ తారీఖు నుంచి 5%కి కేవలం 5% మాత్రమే ఉంది. ఈ విధంగా కళ్ళజోడుకు సంబంధించి 12% ఉంది ప్రస్తుతానికి, రేపు 22వ తారీఖు నుంచి 5%. ఈ విధంగా సంస్కరణలు తీసుకువచ్చినందువల్ల చూడండి ఇది భారీగానే ఒక రకంగా చెప్పాలంటే పెట్రోల్ కనుక ఒకసారిగా భారీగా పెంచేసి నిరసన తెలిపిన తర్వాత ₹1 ₹2 తగ్గంగానే ఓకే ప్రజలు నిరసన తెలియజేశారు కాబట్టి ఏదో ₹1 ₹2 తగ్గిస్తామంటారే, అలాంటిదైతే కాదు ఇది. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే జిఎస్టీ ఉందో దాంట్లో భాగంగా టోటల్గా సంస్కరణలు తీసుకొచ్చి రేపు 22వ తారీఖు నుంచి చాలా వస్తువుల్లో అసలు సంస్కరణలో 0%గా చేసేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి 12%ని 5% కూడా తగ్గించేటువంటి సంస్కరణ కూడా తీసుకొచ్చారంటే వాస్తవంగా చాలా మంచి నిర్ణయం. ఇందా నేను చెప్పినట్టు పెట్రోల్ లెక్క కాదు, ఇది చాలా మంచి నిర్ణయము. మధ్యతరగతి ప్రజలకు ప్రధానంగా పేదవాళ్ళకు మాత్రం దిగువ స్థాయి మధ్యతరగతి ప్రజలకు మాత్రం ముందుగానే దీపావళి దసరా పండుగ వచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి భారీగా తగ్గుదల అనేది జిఎస్టీలో వినూత్న సంస్కరణలు తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. ఈ సంస్కరణలు కేవలం పన్ను రేట్ల హేతుబద్ధీకరణ మాత్రమే కాదు, పేదలు మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగేలా సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించాలన్నటమే లక్ష్యం. వాస్తవం ఇది మాత్రం అభినందించాల్సిన విషయమే. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఎప్పటికప్పుడు మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే ఈరోజు సుమారు ₹100 ఉందంటే రేపు ఈరోజు ఉన్నటువంటి ₹100 ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత కాదు, రేపు తెల్లారిన తర్వాతే ఒక్కసారిగా ₹110 ₹120 అనే సందర్భాలు చూస్తుంటాం. అదేవిధంగా కూరగాయల ధరలు కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. కాబట్టి అది రైతులకు సంబంధించి కాబట్టి గిట్టుబాటు ధర ఏ విధంగా ఉన్నది మార్కెట్ అప్ అనేది దీనికి సంబంధం లేదు. కానీ ఇది మాత్రం నిత్యావసర వస్తువులు సరుకులు ధరలు అదేవిధంగా కావాల్సిన మెడికల్ కిట్లు అదేవిధంగా జీవిత బీమా ఇది సంబంధించినటువంటి వాటికి వ్యక్తిగత ఆరోగ్య జీవిత బీమా కానివ్వండి
ఇలాంటివన్నీ కూడా అంటే మెడికల్ ఇన్సూరెన్స్లు కానివ్వండి, లైఫ్ ఇన్సూరెన్స్లు కానివ్వండి, ఇలాంటన్నిటి మీద కూడా ఈ జిఎస్టీ తీసేసి 0% తీసుకురావటం అనేది మామూలు విషయం కాదనమాట. ఈ చాలా చాలా మధ్యతరగతి పేద ప్రజలు మాత్రం ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. నిజంగానే పండగ వాతావరణమే పండగ చేసుకున్నటువంటి రేటు కాబట్టి దీనివల్ల వ్యాపార అభివృద్ధి పెరిగిద్ది. దీనివల్ల అనేక ఈ సంస్కరణ వల్ల అనేక మంది వ్యాపారులతో పాటు అంటే వ్యాపార లాభం పెరిగిద్ది. తర్వాత దానికి సంబంధించినటువంటి కొనుగోలు వ్యత్యాసాలు కూడా బాగా భారీగానే పెరుగుతాయి. కాబట్టి దానివల్ల అందరూ లాభపడతారు. ఇటు కొనుగోలుదారుడు లాభపడతాడు, ఇటు వ్యాపారస్తుడు కూడా వ్యాపారంగా అభివృద్ధి చెందింది. ఈ విధంగా ఉన్నటువంటి సంస్కరణలు ఈ నెల 22వ తేదీ నుంచి తగ్గుతున్న నిత్యావసర ధరలు పేదలు మధ్యతరగతికి గణనీయంగా ఊరట. దేశంలో దసరా దీపావళి పండుగ ముందే వస్తుంది. పండుగకు సరుకులన్నీ అగ్గువకి అందిస్తున్నాయి. పాలు, ఇది జాగ్రత్తగా వినండి, పాలు, పన్నీరు, బిస్కెట్లు, సబ్బులు, షాంపుల నుంచి ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, చిన్న కార్లు, బైకుల దాకా ధరలు దిగొస్తున్నాయి. ఇంకోసారి వినండి, పాలు, పన్నీర్ ఒకటి, తర్వాత బిస్కెట్లు ఒకటి, తర్వాత సబ్బులు, షాంపులు అక్కడ నుంచి అంటే ఇవన్నీ కూడా మీరు జస్ట్ మన ఏదైనా సామాన్లు చిల్లర కొట్టుకు వెళ్ళినప్పుడు దొరికేటువంటి వస్తువులు ఇవన్నీ. పాలు కానివ్వండి, పన్నీర్ కానివ్వండి, బిస్కెట్లు కానివ్వండి, ఇవన్నీ మనం ప్రతిరోజు నిత్యావసర వస్తువుల్లో సరుకుల్లో భాగంగా మనం ఒక షాప్కి వెళ్ళినప్పుడు ప్రతిరోజు తీసుకున్నటువంటి వస్తువులు ఇవన్నీ. పాలు, పన్నీరు, బిస్కెట్లు, షాంపులు, అవన్నీ కూడా రూపాయి, 10 రూపాయలు, 20 రూపాయలకు వచ్చేవి. అక్కడ నుంచి మొదలుకొని రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, చిన్న కార్లు, బైకులు దాకా ధరలు దిగొస్తున్నాయి. దీన్ని బట్టి ఇటీవలి కాలంలో చూసుకుంటే ఈ కార్లు, బైకులు కూడా అమ్మకాలు చాలా భారీగా తగ్గినాయి అన్నమాట. షోరూముల్లో చాలా అక్కడికక్కడ అలాగే నిలిచిపోయినాయి. చాలా ఘోరంగా ఆ అమ్మకాలు తగ్గిపోయినాయి. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మాత్రం ఎప్పటి నుంచో మధ్యతరగతి ప్రజలు కొద్ది గొప్ప ఆశలు, ఏదో ఉన్నటువంటి ఆ చిన్న కుటుంబం ఒకే బైక్ మీద తిరగలేక 4, 5 ఉన్నప్పుడు ఆ బైక్ మీద తిరగలేక చిన్నపాటి కారు కొనుక్కుందాం అనేటువంటి ఆశలు చాలామందికి ఉంటాయి. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్స్కి మధ్యతరగతి ప్రజలకు చూసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్కి లేచిన కానీ 1వ తారీఖు వచ్చిందంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి కమిట్మెంట్స్లు, ఈఎంఐలు ఇవన్నీ సాధారణంగా ఉండేటప్పటికీ ఆ ఆశల్ని ఎప్పటికప్పుడు చంపుకుంటూ నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం, ఈసారి ఈ జనవరి తర్వాత చూసుకుందాం, ఇలా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టుకుంటూ ఉంటారు. న్యూ ఇయర్లో తీసుకుందాం, లేకపోతే ఉగాదికి తీసుకుందాం అనేటువంటి టార్గెట్ పెట్టుకుంటూ ఉంటారు. అప్పటికప్పుడు చూడగానే దాని తగ్గట్టు వాళ్ళు అనుకున్న రోజుకి మళ్ళీ వాళ్ళు అనుకున్న సంవత్సరానికో లేకపోతే అనుకున్న జనవరి 1కో ఉగాదికో ఏదో ఒక మెంటల్గా ఫిక్స్ అవుతారు కదా, ఇక నుంచి ఈ టార్గెట్ అని. ఆ టైంకి వెళ్ళేటప్పటికి షోరూంలో అధిక ధరలు ఉండటం, అనుకున్న రోజు ధర కంటే ఇంకా పెరగటం, మళ్ళీ అతని యొక్క క్యాపబిలిటీ క్యాలిక్యులేట్ వేసుకోవటం, మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవటం, ఇలా చాలామంది సహజంగా జరిగేటువంటి ఇళ్లలో జరిగేటువంటి ప్రక్రియ ఇదంతా. ఇలా చాలామంది కార్లు కొనలేక కొంతమంది సరే ఏదైతే ఎప్పుడు ఉండేటువంటి కష్టాలు ఇవన్నీ అని తొందరపడి ఆ కారు కొనేసి తర్వాత మొదలైతే అతని కష్టాలు. ఎందుకంటే ఆ మెయింటెన్స్ చేయలేక, కారు ఈఎంఐ కట్టలేక, ఇలా రకరకాల కొంతమంది కొత్తలోనే ఆశలు చంపేసుకొని మళ్ళీ ఆ కార్ని సెకండ్ హ్యాండ్కి అమ్మేయటం, ఇలా మధ్యతరగతి ప్రజలు చాలా కష్టాలు ఉంటాయి. ఈ కార్ అనేది కూడా జీవితంలో కలగాని మిగిలిపోయి అలాగే ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. నేటికి అదే కారు కొని కష్టాలు పడుతూ దాన్ని కట్టుకోవటానికే కార్ని మోస్తూ దాన్ని కూడా సంసారంలో ఒక మనిషిలాగానే దాన్ని భారంగా మోస్తూ దాన్ని పెంచి పోషిస్తూ ఉండేటువంటి మనుషులు ఉన్నారు ఈ రోజుల్లో. ఏదో 4 రోజులు కొత్తలో సంబరాలు మొదలై సంబరాలు చేసుకుని కారు కొన్నామనేటువంటి ఊహల్లో కారు కొన్న మాది అనేటువంటి, ఎందుకంటే మాది ఎలా అయింది కారు మొత్తం ఈఎంఐ కంప్లీట్ అయితేనే వాళ్ళది అయింది కారు. కానీ ఆ కారు కొనేసి పాపం చుట్టాల్లో అందరిలో చెప్పుకొని కొత్త కారు తీసుకుందాం అనేటువంటి విషయాన్ని చెప్పుకొని మెయింటైన్ చేస్తూ ఆ నెల ఈఎంఐ భరించలేక ఎప్పుడు ఉండేటువంటి ఇంటి అద్దె, దానికి సంబంధించిన పిల్లల చదువులు, పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తు ధరలు కొనుగోలు చేసుకుంటూ ఇవన్నీ ఇన్ని కష్టాలు పడుతూ మళ్ళీ ఆ కార్ని ఈఎంఐ కట్టుకుంటూ మెయింటైన్ చేయలేక ఇటు 10 మందిలో ఆ కారు కొన్నామని చెప్పుకున్నటువంటి ప్రెస్టీజ్కి వచ్చంతో దాన్ని బతుకు భారంగా ఈడుస్తూనే ఉంటారు కొంతమంది విసిగి వేసారి చివరికి దాన్ని ఏం చేయలేక ఈఎంఐ కట్టలేక బ్యాంక్ వాళ్ళు ఫోన్లు చేస్తుంటే ఆ బాధను తట్టుకోలేక దాన్ని సెకండ్ హ్యాండ్కి అమ్మేయటము, లేకపోతే కంపెనీ వాళ్ళకి ఇచ్చేయటం, లేకపోతే వాళ్ళే సీజ్ చేయటం, ఇలా అనేక రకాల ప్రతిరోజు జరిగేటువంటి ప్రక్రియ ఇది ఎవరికో ఒకళ్ళు జరిగింది కాదు. ఇది చాలామంది కుటుంబాల్లో, ఈ మధ్యతరగతి కుటుంబాల్లో, పేదరిక కుటుంబాల్లో ఆశల్ని అలాగే పెట్టుకుని కారు కొనుగోలు చేయాలంటూ ఆశని ఒక డ్రీమ్గానే పెట్టుకుని కారులో లేకుండా జీవితాలు గడిపేటువంటి ఇళ్ళు ఉన్నాయి ప్రస్తుతానికి. నేను చెప్పిన కారణాలతో జీవితాలు బతికిడ్చేటువంటి మనుషులు ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటిది కార్లు కూడా బాగానే ధరలు తగ్గుతూ ఉన్నాయి. తర్వాత టూ వీలర్లు అంటే ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కనీసం ఒకటనేది కామన్ అయిపోయింది. 2-3 టూ వీలర్లు ఉంటున్నాయి.
కాబట్టి ఈ టూ వీలర్ కూడా ఈఎంఐల రూపంలో తీసుకుంటూ ఉంటారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా ఎలక్ట్రికల్ టూ వీలర్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కాలుష్యం లేకుండా ఉండాలి, వాతావరణం అనేటువంటి పర్యావరణ రహితమైనటువంటి వాహనాలు ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఇటీవల కాలంలో బ్యాటరీ బండ్లు ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఏమైనప్పటికీ కూడా ఇటు 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 సంబంధించినటువంటి కార్లు, బైకుల దాకా, అదేవిధంగా రిఫ్రిజిరేటర్లు, ఏసీలు. కాబట్టి ఇప్పుడు సమ్మర్ రాబోతుంది అనగానే భారీగానే ఒక్కసారిగా పబ్లిసిటీ చేసుకుంటే ఆ ఏసీలకు సంబంధించి పబ్లిసిటీ చేస్తూ ఉంటారు, 3 స్టార్ 5 స్టార్స్ అని. కానీ తీరా కొనుగోలు దగ్గరికి వెళ్ళేటప్పటికి దానికి సంబంధించిన ఎక్కడ ఏమాత్రం మినిమం అన్నా కూడా 35 నుంచి స్టార్ట్ అయ్యింది, 35,000 నుంచి స్టార్ట్ అవుతాయి ఏసీలు. కొంచెం కంపెనీవి అవి. తర్వాత దానికి సంబంధించి ఇక అన్లిమిటెడ్ దానికి వెళ్ళిపోతూ ఉంటారు రేట్లు. వెళ్ళే కొద్దీ వాళ్ళు పెట్టే కొద్దీ దానికి సంబంధించిన రేట్లు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఏసీలు చాలామంది ఇప్పుడు సహజంగా చాలామంది ఉన్నటువంటి ఈ వాతావరణ మార్పులు, వేడికి తట్టుకోలేక అందరూ ఏసీలు పెట్టించుకుంటూ ఉన్నారు. దీంట్లో భాగంగా కొందరు ఏదైతే అసెంబ్లీ సెట్స్ కానివ్వండి, నాసి రకమైన ఏసీలు పెట్టి అవి పేలిపోయి తర్వాత ఆ ఎండకు తట్టుకోలేక పేలిపోయి ఇళ్లలో అగ్ని ప్రమాదాలు జరిగి చనిపోవడం కూడా మనం ఎన్నో వార్తలు వింటుంటాం. అలాంటి ఏసీలు కూడా కొద్ది గొప్ప ధర తగ్గినప్పుడు వాళ్ళు ఇంకొంచెం ఓకే, మనం కొనదల స్థాయి ఉంది, ఇంకొంచెం 4 రూపాయలు వేసుకుంటే మనకు కూడా ఏసీ వచ్చింది అనేటువంటి ఆశావాహులు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, పేద తరగతి ప్రజలు. అలాంటి వాళ్ళకి మాత్రం ఏసీ కూడా తొందరలో అందుబాటులో రానుంది. ఆ తర్వాత ఫ్రిడ్జ్లు, ఇలా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కార్లు, బైకులు కూడా. అంటే దాదాపు షాంపుల కాడి నుంచి, బ్రెడ్ కాడి నుంచి, బిస్కెట్లు కానివ్వండి, అక్కడ నుంచి అంటే ఆ చిన్నపాటి వరకు మన ప్రతి గల్లీలో చిల్లరగొట్లో జరిగేటువంటి రూపాయి 10 రూపాయలు కొన్న సరుకుల కాడి నుంచి ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కార్లు, బైకుల దాకా కూడా భారీగా రేట్లు తగ్గునున్నాయి. ఆరోగ్య జీవిత బీమా మరింత చేరువవుతుంది. కాబట్టి అసలు ఇది చాలా 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 మంచి పాయింట్. ఇది మాత్రం వినియోగించుకోవాల్సిందే ప్రతి ఒక్కరు. ఇందుకు మాత్రం తీసుకున్నటువంటి నిర్ణయానికి మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ప్రతి వ్యక్తి సహజంగా ఎవరైనా సరే మనమే 10 మందిలో 9 మంది ఇలాగే ఉంటాం, సంపాదిస్తుంటాం, కష్టపడుతుంటాం, తెల్లారిన నుంచి ప్రతి నెల ఎంతో కొంత సంపాదిస్తుంటాం, ఎప్పటికప్పుడు ఖర్చులు ఉంటానే ఉంటాయి. దానికి సంబంధించి కాకపోతే కొంతవరకు పొదుపు చేయాలి అనేటువంటి విషయాల్లో వచ్చేటప్పటికి అందరూ మంచిదాన్ని చెప్తారు, కానీ చేయటానికి వల్లవదు. కానీ ఎప్పుడు ఏడు జరిగిన ఖర్చులు జరుగుతూనే ఉంటాయి, సహజంగా ఉంటాయి. చాలామంది చెప్పేటువంటి విషయం ఏదో ఒక ఎల్ఐసి తీసుకోండి, ఎనీ కంపెనీ కేవలం ఎల్ఐసి అనగానే ఒకటే ఉండదు. చెప్తున్నటువంటి మనం అనుకుంటున్నటువంటి గవర్నమెంట్ ఎల్ఐసి అంటుంటారు, అది గవర్నమెంట్ అనేం కాదు, అది కూడా ఒక భాగస్వామ్యమే. కాబట్టి అలాంటి ఎల్ఐసి చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. టాటా అని, బిర్లా సన్ లైఫ్ అని, తర్వాత ఐసిఐసిఐ అని, ఇలా రకరకాలుగా ఉన్నాయి ఎల్ఐసీలు చాలా ఉన్నాయి. ఏదైనా ఒకటే, అన్ని దీంట్లో మంచి చెడ్డ అని ఏముండదు. అన్నీ ఐఆర్డీ పరిధి కిందకు వచ్చేటువంటి రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎల్ఐసి కంపెనీలు ఇవన్నీ. కేవలం ఒక ఎల్ఐసి అంటే ఒకటే బ్రాండ్ ఏం కాదు. కాకపోతే మన సహజంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎక్కువగా అనుసంధానంగా నడుస్తూ ఉండేది కాబట్టి మన ఆర్టీసీ లాగా ఎల్ఐసి కూడా ఇది ప్రభుత్వంది, ఇది గవర్నమెంట్ది అని చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక ఆస్కారం ఉన్నది. ఎల్ఐసి వాళ్ళకి కట్టే వాళ్ళకి కూడా ఒక నమ్మకంగా కడతా ఉంటారు. అయితే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రకృతి విపత్తుల కారణంగా ఏదన్నా ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఏదైనా నష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఏదైనా అండగా ఉండాలని మళ్ళీ ఈ ఎల్ఐసి ఫండ్ నుంచి తీసుకుంటారు. కాబట్టి ఆ ట్రాన్సాక్షన్స్ దీనికి ఐఆర్డీ పరిధిలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఆ గవర్నమెంట్కి ఎల్ఐసి అనుసంధానం ఉంది కాబట్టి గవర్నమెంట్ అని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఏం లేదు. అన్నీ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి ఎల్ఐసి కంపెనీలు అన్నీ కూడా అన్ని ఐఆర్డీ పరిధి కిందకే వస్తాయి. కాబట్టి చాలామంది ఎల్ఐసి చేయించుకోనగానే అసలు ఎల్ఐసి ఏజెంట్ వచ్చి ఎల్ఐసి అడిగితేనే కట్టండి, ఇన్సూరెన్స్ కట్టుకోండి, మీ ఇంటికి మంచిది, మీరు కుటుంబానికి పెద్ద, మీరు కనుక లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో మీ పిల్లల పట్ల, మీ భార్య పట్ల ఎంతైతే ప్రేమ చూపిస్తున్నారో, ఏదైతే జాగ్రత్త తీసుకుంటున్నారో, పొరపాటున మన చేతుల్లో ఏం లేదు మరణం అనేది. అది ఏ రూపంలోనే రావచ్చు, మనం ఎవరు ఊహించదు, ఎవరు చనిపోవాలని కోరుకోరు. బై మిస్టేక్, బై ప్రమాదవశాత్తు ఈరోజు జరుగుతున్నట్టు అనేక కారణాల వల్ల కానివ్వండి, మనం అనుకున్నామా, ఊహించామా కరోనా లాంటి ఒక వైరస్ వచ్చి ఇంతమందిని మింగేసిద్దని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మనం ఊహించామా ఎవరన్నా? అలాంటిది వైరస్ వచ్చి అంతమంది పోతే ప్రమాదాలు ఏదైనా రూపంలో రావచ్చు. ఇది యాక్సిడెంటల్ రూపం రావచ్చు, అనారోగ్య రూపం రావచ్చు, ఏదో ఒక విపత్తుల రూపం రావచ్చు. కాబట్టి మనం ఊహించింది కాదు, మనం ఎవరికోడు అనుకుంటాం, మనం బాగానే ఉన్నాం, జాగ్రత్తగానే బతుకుతాం అని ఎవరికి వాళ్ళు అనుకుంటారు. అలా విధంగా ప్రతి వ్యక్తికి తెలుసు మరణం ఎప్పటికైనా ఉందని. కాకపోతే మనం ఏదైతే లేచినప్పటి నుంచి మన పిల్లలకు ఫీజు కట్టుకుంటూ, మన ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు చూసుకుంటూ, మనం ఎంత ప్రేమగా ఉన్నటువంటి చిన్న కుటుంబం, చింతలేని కుటుంబాలు ఎంతైతే జాగ్రత్తగా చూసుకుంటున్నామో
ఎంత ప్రేమగా ఉంటున్నామో అప్పటి వరకు ఆ పిల్లలకు ఫీజులు అవన్నీ జాగ్రత్తగా కట్టుకుంటూ ఉంటాం. ఒక్కసారి బై మిస్టేక్ ఏదైనా జరిగి ఆ కుటుంబానికి సంబంధించిన పెద్ద చనిపోతే, ఏదో ఒక రూపంలో పరిస్థితులు బాగోలేక చనిపోతే ఒక్కసారిగా ఆ లైఫ్ మొత్తం ఎంత డిస్టర్బెన్స్ అయిందండి. ఆ కట్టేటువంటి ఫీజులు, ఆ కట్టేటువంటి ప్రతిరోజు ఆ నెల అద్దె, ఇంటి అద్దె, అప్పటిదాకా ఉన్నటువంటి ఒక లైఫ్ స్టైల్, ఒక కరెంట్ బిల్లు, ఒక ఏసీ బిల్లు, ఒక బండి, ప్రతిదీ కూడా ఒక కావలసినటువంటి అన్ని సమకూరుస్తూ ఎక్కడ పిల్లలకి భార్యకి హాని కలగకుండా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఎండ తగలకుండా ఎంత ప్రేమగా జాగ్రత్త చూసుకుని కూడా ఆ వ్యక్తి సంపాదిస్తేనే కానీ అవన్నీ జరగదు. ఆ ఇంటికి పిల్లలు, చిన్నపిల్లలు, ఇంట్లో భార్య, ఇంట్లో ఉండేటువంటి ఆవిడ ఉద్యోగాలు ఏమి ఉండవు. అలా బతుకుతున్నటువంటి కుటుంబాల్లో ఒక్కసారిగా పెద్ద లేకపోతే వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఒక్కసారిగా ఊహిస్తారా? అతని మనసు అదే కనుక ఆత్మ అనేది ఒకటి ఉంటే నిజంగానే అవన్నీ చూసి తట్టుకోగలిగిద్దా? ఆ పిల్లలు ఆ లైఫ్ స్టైల్ మళ్ళీ అనుభవిస్తారా? వాళ్ళ తండ్రి లేకపోతే వాళ్ళ భార్య కనీసం ఆ పిల్లల్ని చూస్తూ ఇటు పక్క పోషించలేక అవి పడేటువంటి అవస్థ ఎలా ఉన్నది? ఒక్కసారిగా రోడ్డును పడితే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలా ఎంతమంది ఏజెంట్లు వచ్చి వాళ్ళకి తగ్గట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళ పాలసీలు ఏదైతే ఉన్నాయో ఆ పాలసీలో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది, ఆ పాలసీ తీసుకోవడం వల్ల ఇంటికి చూసిన ఉపయోగం ఏంది, రేపు భవిష్యత్తులో ప్రమాదం జరిగితే ఏ స్థాయిలో ఇన్సూరెన్స్ వచ్చింది, మీరు కట్టుకున్న అమౌంట్ ఎంత, రేపు రాబోయేటువంటి ఇన్సూరెన్స్ ఎంత, ఇవన్నీ ఆ సంబంధించినటువంటి ఏజెంట్ ఎక్కడెక్కడ ఇళ్ళకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిచయాలు తగ్గట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళని ఎలా తప్పించుకొని తిరుగుతూ ఉంటారంటే అతను ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి స్నేహము, మంచితనం అన్నీ కట్ అయిపోయింది. అతను ఎంత మాట్లాడుతున్నా ఎల్ఐసి ఏజెంటు స్వార్థంగానే మాట్లాడుతున్నారని ఫీల్ అయిపోయి అతని మీద కౌంటర్లు వేసుకుని, జోకులు వేసుకుని, అతను తప్పించుకొని తిరుగుతూ, అతనితో అబద్ధాలు ఆడుతూ తిరుగుతూ ఉంటారు. అతనేమో ఓకే, అతని జాబు, అతని బాధ్యత మీరు అనుకున్నట్టు అతని స్వార్థమే అనుకుందాం. కానీ రేపటి రోజున ఏదైతే మీరు ఇచ్చినటువంటి మీ ఫ్యామిలీకి ఇచ్చిన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది బజార్న పడకుండా ఉండాలంటే అది మీకు సంబంధించింది. అది ఓకే, మీరు అనుకున్నట్టు అతని జాబో, అతని టార్గెటో, లేకపోతే అతని స్వార్థమో, లేకపోతే ఏదో ఒక అనుకోండి మీరు. కానీ అతను అమ్ముతున్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఆ పాలసీ ఉందో అది మీ ఫ్యామిలీకి సంబంధించింది, నీ కుటుంబానికి సంబంధించింది, మీ కుటుంబ భద్రతకు సంబంధించింది. అతను తప్పించుకుని తిరగటం వల్ల నీకు దానివల్ల నువ్వు ఏదో ఓకే దొంగ మాటలు చెప్పు, అబద్ధాలు చెప్పు, ఓకే నేను స్కిప్ అయ్యాను అనుకోవచ్చు. అమ్మాయి గోల పోయింది, ఈరోజు ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి, మనసులో ఉన్నట్టు చెప్పేస్తే గోల పోయింది, అతను ఆశలు పెట్టుకుంటాడు కడతామని, మన దగ్గర డబ్బులు లేవు, ఇవన్నీ చెప్పడానికి చాలా చక్కగా ఉంటాయి. కానీ అదే నెలలో అదే పరిస్థితుల్లో సడన్గా బై బ్యాడ్ లక్ అనుకోకూడదు. ఎవరైనా ఇళ్లలో ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది, బై మిస్టేక్ సెలైన్లు కట్టించారు, లేదా ఐసీయూలో ఉండాల్సి వచ్చింది, లేదా 10 రోజులు ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. అతను ఎల్ఐసి ఏజెంట్ అడిగిన పాలసీ డబ్బులు ఎంత? మినిమం అంటే 10,000 అనుకుందాం. ఇక్కడ హాస్పిటల్కి ఎంత అయింది? 60,000-70,000 అయినాయి. మళ్ళీ ఎల్ఐసి ఏజెంట్కి మీరు చెప్పేసి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవురా, కట్టలేను, నాకు ఫోన్లు చేయొద్దు అని చెప్పి మీరు రిలాక్స్ అయిపోయి చాలా తెలివిగా మాట్లాడానుకొని ఉన్నట్టు చెప్పి రిలాక్స్ అయిపోయాను అది ఇది అనుకొని అతను మాట్లాడుతున్నా కూడా అతని మీద అనుమానిస్తూ, కేవలం ప్రేమగా స్నేహంగా మాట్లాడుతున్నా సరే ఎల్ఐసి ఏజెంటు అతని మీద ఏదో అనుమానిస్తూ వీడు పాలసీ కోసం వచ్చాడేమో, పాలసీ అడగటం కోసం వచ్చాడేమో, అందుకే వీడు మాట్లాడుతున్నాడు. చివరికి అతను బయటకు వెళ్ళి టీ తాగుదామన్నా, ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్ పెట్టుకుని భోజనం అనిపిస్తున్నా కూడా వీడు కేవలం పాలసీ కోసం పిలుస్తున్నాడు అనుకున్నటువంటి ఈ రోజుల్లో ఆ 10,000 కోసం మీరు తప్పించుకొని ఎంతో తెలివిగా బిహేవ్ చేసామనుకుంటున్నారు. మీరు అదే సడన్గా ఇంట్లో ఎక్కడైనా వాస్తవంగా లేదనుకుందాం, మీ దగ్గర 10,000 లేవు, అబద్ధాలు చెప్పలేదు, నిజమే చెప్పారు, ఎల్ఐసి పాలసీ కట్టుకోవడానికి కావాల్సింది అమౌంటే లేదు, మీ సైడే మాట్లాడుతున్నా, ఇంట్లో ఏదన్నా అనారోగ్య కారణాల వల్ల సడన్గా ఏదన్నా హాస్పిటల్ పాలైతే అప్పటికప్పుడు మీరు ఎంతని సరి చేసి 60,000, 70,000, 80,000, 1,00,000 అయినా తెస్తారు మీరు ఈ రోజుల పరిస్థితులను బట్టి. మళ్ళీ ఎల్ఐసి ఏజెంట్కి ఒక 10,000 కట్టడానికి మీ దగ్గర అమౌంట్ లేదు, వాస్తవం లేదు. మీరు అదే కష్టంతో ఎక్కడో చోట 10,000 తెచ్చి ఎల్ఐసి కట్టుకుంటే మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ దానికి ప్రీమియం కట్టాల్సింది. అలాంటి ప్రీమియంలు కట్టుకుంటా ఉంటే ఏదో ఒక రోజు బై బ్యాడ్ లక్ అంటే ఎవరు జరగాలని కోరుకో, ఒకవేళ నిజంగానే మీరు కట్టాల్సి ఉంటే 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు కట్టిన తర్వాత ఆ పాలసీ మెచ్యూర్ ఎందుకు ఇంకా సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎటువంటి ప్రమాదం లేకుండా నేను బతికాను, నాకు సంబంధించినటువంటి కట్టిన అమౌంట్తో పాటు కొద్ది గొప్ప బోనస్ కలిపి ఎల్ఐసి ఏజెంట్ నా చేతికి ఇచ్చాడు డబ్బు అని పండగ చేసుకోండి. ఇంకా ఏదైనా బై బ్యాడ్ లక్ జరిగిందనుకోండి, మీరు ఏదైతే అతను ఇబ్బంది పెట్టినా సరే మీరు ఇబ్బంది పడుతూ కట్టినటువంటి అమౌంట్ మీ ఫ్యామిలీ మొత్తానికి, అంటే మీరు ఒక్కళ్ళే లేని లోటు ఒక్కటే ఉన్నది, కానీ మీరు ఇచ్చినటువంటి లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో చూసారా మీ ఫ్యామిలీకి, అది మాత్రం డిస్టర్బ్ అవ్వదు. ఆ రోజు దానికి సంబంధించినటువంటి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబం సంబంధించినటువంటి భార్య, పిల్లలు సంతోషించారని నేను అనుకోను. కానీ
మీరు మాత్రం మిమ్మల్ని అనుకోకుండా అర్ధాంతరంగా పోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అనుకోకుండా వాళ్ళ వరకు రిలీఫ్ అవ్వడానికి ఆస్కారం ఉన్నది. మీరు ఏదైతే లైఫ్ స్టైల్ ఇచ్చారు చూసారా, అది డిస్టర్బ్ కాకుండా ఉన్నది. మీరు ఒక్కళ్ళే కుటుంబంలో లేని లోటు ఒక్కటి కనబడిద్ది, కానీ మిగతా అన్నీ చక్కగా జరుగుతాయి. వాళ్ళకు మీరు అనుకున్నటువంటి మీ పిల్లలకి ఏదైతే చదువులు రాణించి ఒక స్థాయిగా ఉండాలి, ఈ ఉద్యోగం చేయాలని మీరు కోరుకుంటారు చూసారా, అవన్నీ ఎటువంటి డిస్టర్బ్ కాకుండా అవి చక్కగానే జరిగిపోతాయి. కేవలం మీరు మొహమాటంతోనో అర్థమయ్యో మంచి ఉద్దేశంతో కట్టినటువంటి పాలసీ వల్ల. మీరు అవసరం అనుకుంటే హాస్పిటల్ కోసం ఎంతైతే లక్షలు ఖర్చు పెట్టారో అలాగే, నేను అప్పులు చేయమని చెప్పట్లా, అలాగే బాధ్యతగా దీన్ని కూడా ఎల్ఐసి కట్టుకోవడానికి ఎందుకు ఎంకరేజ్మెంట్ చేయాలనేది నాకు చాలా రోజులుగా మెదులుతున్న ప్రశ్న. ఎందుకు తప్పించుకొని తిరుగుతారు ఈ విధంగానేటువంటి. తర్వాత జీవిత బీమాతో పాటు ఆరోగ్య బీమా సంబంధించి కూడా భారీగా 0% GST ఉంటుంది. ఈ ఆరోగ్య బీమా వచ్చేటప్పటికి ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, మన దేశంలో ఇప్పటికీ ఆరోగ్య బీమా సంబంధించి చాలామందికి రిలీజ్ అవ్వరు, చాలామంది కట్టుకోరు. ఎంతటి ఘోరం అంటే మన పర్టికులర్ మన దేశంలో ఉన్నంత ఘోరంగా ఎక్కడ జీవిత బీమా ఎక్కడా ఉండదు. మిగతా దేశాల్లో జీవిత బీమా సంబంధించి కానివ్వండి, ఆరోగ్య బీమా సంబంధించి, ప్రధానంగా ఆరోగ్య బీమా సంబంధించి అది మ్యాండేటరీ. ఎవరికి వాళ్ళు ఇళ్లల్లో ఏదైతే మన ఆధార్ కార్డు తీసుకోవాలో అక్కడ అది మ్యాండేటరీ. అదే దానికి సంబంధించిన ఆరోగ్య బీమా అనేది మ్యాండేటరీ. దానివల్ల ఎంత బెనిఫిట్ అంటే, మనం ఒక రకంగా గుండె పైన చెయ్యేసుకొని భద్రంగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఏదైతే ఆరోగ్య బీమా ఉందంటే. కానీ ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, విదేశాల్లో అది ఆరోగ్య బీమా ఉన్నందువల్ల దాని ఉండేటువంటి ప్రతిఫలం ఏంది, దాని ఉండేటువంటి ఏందనేది వాళ్లకు కామంగా ఆరోగ్య బీమా కట్టుకొని దాని ప్రతిఫలం ఏందని వాళ్ళకి తెలియదు. వెళ్తుంటారు, దానికి సంబంధించి వాడుకుంటూ ఉంటారు. అది వినియోగంలో వచ్చినప్పుడు దాని విలువ ఎప్పుడు తెలిసిద్ది అంటే, అది అవసరం వచ్చినప్పుడే దానికి తెలిసిద్ది. ప్రస్తుతం మనం మాత్రం ఇంకా అండి చాలా రేషియో చాలా తక్కువలో ఉన్నాం మేము మన భారతదేశంలో. మనము ప్రతి వాళ్ళం కూడా ఈ ఆరోగ్య బీమా సంబంధించి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి దయచేసి. ఎందుకంటే ఈ ఆరోగ్య బీమా ఎప్పుడు ఏ రూపంలో ఎలా ఉపయోగపడిద్దో తెలియదు. మినిమం మనం ఒకసారి ఈ ఆర్ఎంపీ డాక్టర్ని వదిలేసేయండి, మినిమం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే నిజంగా చెప్పండి, కనీసం మినిమం చిన్న వ్యాధికి ₹1,00,000 నుంచి బయటకు వస్తున్నామా? లేదు, మన టైం బాగాలేదు, జరగరాని ఏదైనా ఘోరం జరిగితే ఆర్గానిక్స్ దెబ్బతిన్నా, సర్జరీస్ పడ్డా, 5 types ఆఫ్ సర్జరీస్ పడ్డా మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి? అసలు మనం అప్పటి వరకు కేవలం ఇక్కడ కట్టమంటుంది ఒక నెలకు వచ్చి 2,000 3,000 కట్టమంటున్నటువంటి ఆరోగ్య బీమా సంబంధించి మనం వెనకాడుతూ, కానీ మనం ఎప్పుడు తినాల్సిన తిండి తింటానే ఉంటాం, దానికి పెట్టాల్సిన ప్రతి వీకెండ్ పార్టీలు పెడతానే ఉంటాం, దానికి సంబంధించి వేలు ఖర్చు పెడతా ఉంటాం. అదే వేళలో అంత వేలు కూడా కాదు, ఆ వేలు ఖర్చు పెట్టే దాంట్లో కొన్ని వేలు, ఒక 2,000 లేకపోతే 3,000 నెలకు వచ్చి ఆరోగ్య బీమా కట్టుకుంటే మాత్రం ఈ మాత్రం పార్టీలకి, విందులకి, విలాసాలకి, డ్రెస్సులకు మాత్రం ఖర్చు పెడతా ఉంటాం. కానీ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మనం బయటకు వచ్చేటప్పుడు ఎంత అవుతుందండి? మినిమం 1,00,000 మినిమం. అంటే అది సరే, చిన్న డాక్టర్లు అంటే అది వేరే విషయం. అది తగ్గినప్పుడు మనం మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. మళ్ళీ మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం, మళ్ళీ దీంట్లో ప్రెస్టేజ్కి వచ్చాను, మళ్ళీ అక్కడ ఉన్న ట్రీట్మెంట్ మనకి చాలా ఇబ్బంది, మనకు అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు. కంపల్సరీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, ఆ ఫైల్ పట్టుకోవాల్సిందే, ఆ కవర్ పట్టుకుంటేనే మనకు ఒక హుందాగా మనం మంచి వైద్యం చేయించుకున్నామని ఫీల్ అవుతాం. వాళ్ళు 4 ఎక్స్రేలు, 4 ల్యాబ్ టెస్టులు, దాని బ్లడ్ టెస్టులు ఇవన్నీ చేస్తే కానీ మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మళ్ళీ సాటిస్ఫాక్షన్తో పాటు అదేవిధంగా అమౌంట్ కూడా అయింది కదా. అదే మీరు కనుక ఆరోగ్య బీమా కట్టుకుంటే, ఆ ఆరోగ్య బీమా ఎప్పుడు ఎలా ఉపయోగపడుద్ది మనకు ఎవరికైనా తెలుసా? ఎవరికాళ్ళు మనం ఆరోగ్యంగానే ఉన్నాం, ఓకే కట్టేశాం. నాలంటోడు ఎవడో చెప్తే ఒక ఆరోగ్య బీమా కట్టేశారు, సంవత్సరం తర్వాత మళ్ళీ రెన్యువల్ కట్టాలి. ఈ సంవత్సరం లోపు మనం ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి వాడుకోలేదు, అది ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ మనం ఇంకో కొత్త రెన్యువల్ కొత్తది కట్టుకోవాల్సిందే. అనవసరం. ఇందుకే నేను ఆరోగ్య బీమా అందుకే కట్టండి, నాకేం అవ్వాలా, ఆ డబ్బులు ఎందుకు పనికి రాకుండా పోయినాయి అంటారు. అసలు ఎంత ఫూలిష్గా ఆలోచిస్తారంటే, ఇంకా నువ్వు సంవత్సరం దాకా ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు. లేదు, పొరపాటున ఏదన్నా అనారోగ్యానికి గురయ్యారు, ఆ పాలసీ కట్టుకుని ఉన్నారు, అప్పుడు దాని పరిస్థితి ఏంది? ఆ హెల్త్ పాలసీ సంబంధించి హుందాగా హెల్త్ కార్డు తీసుకొని హాస్పిటల్లో కార్పొరేట్ వైద్యం ఎలా అయితే ఒక విఐపి లెవెల్లో వైద్యం జరిగిద్దో మీకు కూడా సేమ్ వైద్యం జరిగిద్ది, ఇంకా మీకు అంతకంటే బాగా జరిగిద్ది. ఎందుకంటే అతను డబ్బులు ఇవ్వాలి, మనం ఇండైరెక్ట్గా డబ్బులు ఇస్తున్నాం. వాళ్ళు ఎంతైతే హాస్పిటల్లో ఎంతైతే మన జీవిత బీమాలో ఎంతైతే వేసుకుంటారో అది మొత్తం కంపెనీ చెల్లించింది కాబట్టి మళ్ళీ ఇంకా జాగ్రత్తగా చూసుకుంటారు. సపోజ్ ఒక ₹1,00,000 ట్రీట్మెంట్ని అతను ₹1,30,000 రాసుకుంటాడు కాబట్టి
అనుకుందాం కొంతసేపు. అది ఎంత రాసుకుంటాడో మనం నిందలేయటం కాదు. దానికి సంబంధించి కావాల్సినంత వెసులుబాటు ఉంది కాబట్టి ఇంకా ఇంకా చాలా చక్కగా చూసుకుంటారు. వైద్యం చాలా చక్కగా జరిగిద్ది. ఆ రోజు ఎంత ఉపయోగపడిద్ది ఆరోగ్య బీమా సంబంధించినటువంటి కార్డు. కేవలం ఇక్కడ మనం నెలకు 2000 3000 తప్పించుకుని తిరుగుతాం. అవసరమైనప్పుడు లక్షలు ఖర్చు పెట్టాలి. ఆరోగ్య బీమా కార్డు లేదు. అప్పటికప్పుడు వెళ్ళి అప్పులు తీసుకురావటం, వడ్డీలు తీసుకురావటం, ఉన్నటువంటి వస్తువులు ఏదంటే తాకట్టు పెట్టడం. దీంట్లో దాంట్లో మళ్ళీ ఆ అప్పులు తెచ్చడానికో పెట్టినటువంటి తాకట్టు వస్తువులు తీసుకురావడానికో అనారోగ్యంలోనే ఇంకా మానసికంగా ఇంకా అనారోగ్యంగా తయారవుతాం. అది బెటరా? మనం తెచ్చేటువంటి ఖర్చులు మన ఎంజాయ్లో నుంచి ఒక 2000 అటు పక్కన తీసిపెట్టి హెల్త్ కార్డు మంది మన జీవితం మన హెల్త్ కోసం కట్టుకున్నటువంటిది అని పక్కన పడేసి దాని గురించి మర్చిపోయి మళ్ళీ సంవత్సరానికి రెన్యువల్ చేసుకుంటూ ఎటువంటి అనారోగ్యానికి గురవకపోతే ఓకే థ్యాంక్స్ గాడ్ అని చెప్పేసి మళ్ళీ మనం ఇంకో రెన్యువల్ కట్టుకోవడం బెటరా? కేవలం ఈ 2-3 వేలు నా అనవసరం వాడను, నా హెల్త్గానే ఉన్నాను, ఇవన్నీ నాకు హెల్త్ కార్డ్స్ వద్దు అనుకున్నటువంటి ఒక ఫూలిష్ ఆలోచన ఉందే, అది చాలా చాలా డేంజర్ అది. ఎందుకంటే మనం ఇన్నాళ్ళు సంపాదించి ఏదో కొద్ది గొప్ప సేవింగ్ చేసిన డబ్బులు, లేకపోతే ఇంట్లో నగలు కొన్న డబ్బులు, ఇవన్నీ కూడా హాస్పిటల్కి పెట్టాల్సిందే ఈ ఆరోగ్య బీమా లేకపోతే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక మనకు ఏదైతే లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంటో దానికి 100 ఇంపార్టెంట్ ఆరోగ్య బీమా. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎందుకు చేస్తుందంటే ఈ రిలేట్ చేయడానికే. ప్రతి వ్యక్తికి ఇతర దేశాలకు ఎలా అయితే ఉందో హెల్త్ కార్డు సంబంధించి మన దేశంలో కూడా ప్రతి వ్యక్తికి హెల్త్ కార్డు ఉండాలి. ఓకే, ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఇస్తూ ఉంది. దీనికి సంబంధించి హెల్త్కి సంబంధించి కార్డ్స్ అవి ఇస్తూ ఉన్నాయి. అది 2 లక్షల లోపే ఉంటాయి. కాకపోతే అది కూడా ఏ స్థాయి కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడ అయ్యిందనేది ప్రతి పల్లెటూరులో కార్పొరేట్ హాస్పిటల్ ఉండవు. అంటే ఏమైనప్పటికీ కూడా ఎంత ఆరోగ్య బీమాలు ఎన్ని పథకాలు ఉన్నప్పటికీ కూడా మనం ఒక హెల్త్ కార్డ్ అనేది మంచి కంపెనీ, అంటే కంపెనీ అన్నీ మంచియే, కాకపోతే మనకు ఉన్నటువంటి వెసులుబాటు ఏంది, మనకు దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంది, ఏ టైప్స్ ఆఫ్ సర్జరీస్కి ఇస్తున్నాడు, ఎంతవరకు హాస్పిటలైజేషన్ ఎంతవరకు ఇస్తున్నాడు, ఫర్ డే ఎంత ఇస్తున్నాడు, ఈయన కొంచెం మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఒక మంచి సెలెక్టెడ్ పాలసీ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ పాలసీ తీసుకోవడం అనేది చాలా చాలా జీవితంలో ఏదన్నా ఒక ఇంపార్టెంట్ పని, ఓకే మనం ఇది చేసాము మంచి పని చేసాము అనుకుంటారు చూసారా, అలాంటి మంచి పనుల్లో హెల్త్ కార్డు తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది మాత్రం మీరు దయచేసి నిర్లక్ష్యం వహించొద్దు. ఇప్పుడున్నటువంటి ఇంతసేపు ఎందుకు చెప్పానంటే ఇప్పుడున్నటువంటి వెసులుబాటు ఆరోగ్య బీమా సంబంధించిన కానివ్వండి, జీవిత బీమా సంబంధించిన కానివ్వండి, ఇప్పుడున్న వెసులుబాటుని ఇప్పటికన్నా ఈ సందర్భంగా సరే వాడుకోండి. అంటే భారీగా ఉన్నటువంటి ఏదైతే ప్రీమియంలు ఒక్కసారికి తగ్గిపోయి జేబులో ఉన్న 10-20 రూపాయలతో వస్తాయి నేను చెప్పను, కానీ ఎంతో కొంత తగ్గుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి మాత్రం 0% GST కాబట్టి ఈ సంస్కరణలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడన్న అవకాశాన్ని వాడుకొని ఆ జీవిత బీమా ఆరోగ్య బీమా అనేది మాత్రం కట్టుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ప్లాన్ చేయండి. నిజంగా మీ మనసాక్షి మీ గుండె పని చేసుకుని ఆలోచించండి. మీకు ఉన్నటువంటి ఖర్చులు ఎప్పుడు ఏవి తగ్గవు. మీరు దాచిపెట్టో లేకపోతే LICలకో హెల్త్ పాలసీలో కట్టేటువంటి అమౌంట్ మీకు భారీగా నెత్తిన పడిపోయి మీరేం అప్పుల పాలవ్వరు. మీరు సడన్గా అవసరమైతే ఎంతైతే ఖర్చులు పెడతారో, వీకెండ్లకు ఎంజాయ్ చేస్తారో, లేకపోతే పండుగలు వచ్చినప్పుడు మంచి మంచి బట్టలు కొంటారో, లేకపోతే దానికి సంబంధించిన ఎంతైతే ఖర్చు పెడతారో దాంట్లో కొంత ఇది. కాబట్టి దయచేసి ఒక్కసారి ఈ హెల్త్ పాలసీ జీవిత బీమా అనేది మాత్రం జీవితంలో చేసేటువంటి మంచి పనుల్లో ఇది ఒక భాగం అనేది మాత్రం ఆలోచించడం మర్చిపోవద్దు. అది ఈ విధంగా ఈ నెల 22వ తారీఖు నుంచి వచ్చేటువంటి సంస్కరణలో భాగంగా భారీగా మధ్యతరగతి ప్రజలకు ఊరట లగించిందని చెప్పుకోవాలి. ఊరట కాదు, ఒక రకంగా మంచి వార్త ఇది. ఇక నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి GST స్లాబ్లు కూడా 1-4 స్లాబ్లు భారీగా తగ్గించారు. నిత్యావసర సరుకులతో పాటు కావాల్సినటువంటి జీవిత బీమా ఆరోగ్య బీమాతో పాటు ఇటు ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కార్లు, బైకులు కూడా భారీగా తగ్గనున్నాయి. కాబట్టి మధ్యతరగతి ప్రజలకు మాత్రం ముందుగానే దసరా దీపావళి పండుగ వచ్చిందని చెప్పుకోవాలి. ఈ వార్తని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. ఇక నానా జాగ్రత్త, ఇది సినిమా టైటిల్ బాగానే ఉంది. ఇది నానా జాగ్రత్త అంటూ మీడియా భేటీలో ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పెద్దలు రాజీనామా ప్రకటించిన కవిత. ఇది మనం అనుకున్నట్టుగానే ఊహించినట్టుగానే మనం మొదటి రోజు ఏదైతే కవితని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు అనేటువంటి వార్త విన్నాము. అది ఎట్టకేలకు నిన్న జరిగింది. సస్పెండ్ చేస్తారు అనేటువంటి వార్త గతం నుంచి ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల నుంచి ఏదో ఒకటి మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ విషయంలో కవిత సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఏదో జరగబోతుంది అనేటువంటి విషయం మాత్రం గత కొద్ది రోజులుగా జరుగుతూనే ఉంది. దానికి తగ్గట్టుగానే పార్టీ పట్ల, పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆమె తీవ్రంగా విమర్శించడం జరుగుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకుంటారు అనేటువంటి వార్తల నేపథ్యంలో ఎట్టకేలకు మొన్న సస్పెండ్ అవ్వడం జరిగింది. నిన్న అనుకున్నట్టుగానే ఆమె పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం కూడా జరిగింది. వాస్తవంగా ఎందుకంటే ఇక పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత అదే పార్టీలో ఎమ్మెల్సీ పదవిలో కొనసాగడం అనేది అంత కరెక్ట్ కాదు. దానివల్ల వచ్చేటువంటి విమర్శలు ఎదుర్కోవడం కూడా అంత కరెక్ట్ కాదు. కాబట్టి ఆమె అనుకున్నట్టుగానే
పార్టీ సభ్యత్వానికి ఇటుపక్క ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆ సందర్భంగా పెట్టినటువంటి మీడియా సమావేశంలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు మనం ముందుగానే అనుకున్నాము. ఒక రకంగా ఇంకా అంటే పదవిలో ఉండో లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉండి చేస్తున్నటువంటి విమర్శలు ఎంత ఘాటుగా ఉంటే ఇక సస్పెండ్ అయిన ఆమె నోటి గుండా వచ్చేటువంటి వ్యాఖ్యలు ఎంత ఘాటుగా ఉంటాయో అని ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఇక్కడ కొంతమందికి మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్టు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్టు ఇక్కడ కొంతమందికి ఎక్కడో చిన్న ట్విస్ట్ ఏంటంటే, చాలా గతంలో ఎప్పుడైతే తన లేఖ లీక్ అయింది అన్న విషయంలో సందర్భంలో మాట్లాడిన మాటల కాడి నుంచి ఆమె చేసిన వ్యాఖ్యల్ని మళ్ళీ ట్వీట్ చేస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, మళ్ళీ దానికి ప్రతిస్పందనగా చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే కేటీఆర్ మీద కూడా డైరెక్ట్గా మాట్లాడింది అనేటువంటి అప్పట్లో వచ్చిన ప్రధాన దినపత్రికలో రావటం, ఇది డైరెక్ట్గా కేటీఆర్ అన్న వ్యాఖ్యలు అనేటువంటి విషయాలు కొన్ని విన్నాం మనం. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే పార్టీని సస్పెండ్ చేశారో, సస్పెండ్ చేసిన తర్వాత ఇక ఆమె ఇక చాలా ఒక ఫ్రీడమ్గా ఇక ఏదైనా మాట్లాడవచ్చు. ఇక పార్టీ గురించి చాలా తీవ్రంగా విమర్శిస్తారు. ఇంకా ముందుంది ముసళ్ళ పండగ, నిన్న పెట్టినట్టు మీడియాలో సమావేశంలో ఏదో చెప్పబోతున్నారు అనేటువంటి విషయాలు అలా వచ్చినప్పుడు, ఆ వార్త బయటకు వచ్చినప్పుడు, కాబట్టి పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి గతంలో కేటీఆర్ని కూడా విమర్శించారు కాబట్టి ఇక అందరూ ఏదైతే మనదీసి జగదీశ్వర్ రెడ్డి, ఇటుపక్క హరీష్ రావు, సంతోష్ రావు, అంతకుముందు కేటీఆర్ ఇలా అందరినీ విమర్శించినటువంటి కవిత ఇక ఫ్రీడంగా అందరినీ విమర్శిస్తారు. ప్రధానంగా చూసుకుంటే వాస్తవంగా హరీష్ రావు వర్సెస్ కవితగానే సాగిద్దని అనుకున్నప్పటికీ ఇక ఆయన చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఎవరు, ఆ పేర్లేంది, ఏం జరుగుతుంది, ఎవరెవరు అనే భాగంగా కేటీఆర్ని కూడా గతంలో చేసినట్టు కొన్ని విమర్శలు, కేటీఆర్ గురించి చేసినట్టు కొన్ని వ్యాఖ్యల పట్ల ఇక ఫ్రీడంగా ఇంకా ఏదైనా మాట్లాడతారు, ఇంటికి కూడా దూరంగా ఉన్నారు అనేటువంటి విషయాల నేపథ్యంలో ఎందుకో కొంచెం బాణం గురి కొంచెం తప్పించి కేటీఆర్ వైపున కొంచెం కాకుండా ఓన్లీ హరీష్ రావు వైపు చెప్పటం వెనుక మతలబేంది అనేది కొంతమందికి అర్థం కాలేదు. కొన్ని పార్టీలు అయితే కేటీఆర్ని కూడా విమర్శించింది, ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు ఆ వార్తల్ని. కానీ కేటీఆర్ని ఎక్కడ అనకుండా ఎందుకో కొంత సాఫ్ట్ కార్నర్తో కేటీఆర్ని పక్కన పెట్టి ఓన్లీ హరీష్ రావుని టార్గెట్ చేశారు అనేటువంటి వార్త కొంతమంది విశ్లేషకులు, కొంత పార్టీలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎట్టకేలుగా ఆమె బాధపడుతూనే రాజీనామా చేశారు. ఆ విషయాన్ని కూడా ఆమె చెప్పడం కూడా జరిగింది. నేను ఎప్పుడూ 27 ఏళ్ల వయసులో నేను రాజకీయాల్లోకి వచ్చాను. బీఆర్ఎస్, కేసీఆర్, తెలంగాణ జాగృతి, దీనికోసమే నేను కష్టపడ్డాను. దాదాపు ఇప్పుడు నా వయసు 47 ఏళ్ళు. ఈ 20 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో చూశాను, ఎన్నో ఆటుపాట్లు చూశాను. చిన్నపిల్ల పొత్తి గడుపుతో వేసుకొని వచ్చాను రాజకీయాల్లోకి. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటంలో నేను భాగస్వామ్యమయ్యాను. ప్రతి విషయంలో తండ్రికి తోడుగా ఉన్నాను. కాబట్టి నేను ఇది చాలా బాధగా ఉంది. ఈ విధంగా పార్టీకి నాకు ఈ రోజు నుంచి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని ఊహించుకుంటేనే జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ కొంచెం ఎమోషనల్ అవ్వటం, భావోద్వేగం అవటం కూడా మనం చూసాం. కానీ నేను ఎప్పుడైతే లేఖ లీక్ అయిందో దాదాపు 100 రోజుల పైనైంది. కానీ లేఖ లీక్ అయిన తర్వాత ఏదో ఒక రోజు పిలిచి మాట్లాడతారు, సంజాయిషి అడుగుతారు, దాని వివరణ కోరుతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఏ రోజు నన్ను వివరణ కోరలేదు. మళ్ళీ తండ్రి నిన్న సస్పెండ్ అయిన తీసుకున్న తర్వాత ఆయన అడిగేంత ధైర్యం లేదు, నాకు అంత అనుభవం లేదు. కాబట్టి నేను ఆయన అడగలేను. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని శిరస వహించడం తప్ప నేను చేసేటువంటి అంతకంటే నేనేం చేయలేను. ఆయన అడిగేంత ధైర్యం నాకు లేదు, అనుభవం కూడా నాకు లేదు. కానీ నేను నా లేఖ విడుదలై 100 రోజులైన తర్వాత, లేఖ విడుదలైన 100 రోజులైన తర్వాత నేను చేసిన వ్యాఖ్యలు చేసి నన్ను వివరణ అడుగుతారని ఇంతవరకు పిలవలేదు. కావాలనే పార్టీ నుంచి నన్ను దూరం పెట్టాలనేటువంటి పద్ధతిలో నన్ను దూరం పెట్టారు. దీంట్లో ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో, అవినీతి ఏదైతే ఉందో అది మొత్తం హరీష్ రావు, సంతోష్ రావులే చేశారు. పార్టీ నుండి తనకు ఏదైతే అవినీతి చేశారో ఆ సొమ్ము పంచుకునే భాగంలోనే కానివ్వండి, ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో నేను లేకుండా ఉంటే ఇంకా వాళ్ళు చాలా ఫ్రీడమ్గా వాళ్ళకు మధ్యలో అడ్డు తగలకుండా ఉండిద్ది. కాబట్టి ప్రధానంగా నన్ను పార్టీ నుంచి దూరం చేయడానికే ఈ విధంగా అవినీతి సొమ్ములో భాగంగా అవినీతి పంచుకోవడానికి, ఇంకా అవినీతి చేయడానికి నన్ను తొలగించాలనుకున్నారు. నన్ను ప్లాన్గా తొలగించారు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రేపు కేటీఆర్కి రావచ్చు, కేసీఆర్ కూడా రావచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అతను ట్రిబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్. ఆయన మీరు అనుకుంటున్నారేమో, చాలా డేంజర్ క్యాండిడేటు. అతని మనస్తత్వం చాలా డేంజరు. గతంలోనే కేసీఆర్కి వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో కేసీఆర్ బాధపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు చూసుకుంటే 2018లో కూడా చూసుకుంటే ఎన్నికల సమయంలో 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలకు ఆయన ఫండింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అది ఎందుకు ఇచ్చారో మీకు అర్థమైందా?
రేపటి రోజున కొంచెం అటు ఇటు అయితే ఆయన దగ్గర 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకోవడానికి అలాంటి చాలా జిత్తుల వారి నక్క అతను చాలా కుటిల బుద్ధి ఉన్నది అతని దగ్గర. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. 2005లోనూ 2006లోనూ సిరిసిల్ల సంబంధించినటువంటి సందర్భంలో కేటీఆర్ని ఓడించడానికి అక్కడ 60 లక్షలు దాకా ఫండింగ్ ఇచ్చారు అక్కడ అపోజిషన్ క్యాండిడేట్లకి. అక్కడ అప్పటి నుంచి ఆయన కేటీఆర్ని కూడా ఓడించడానికి ప్రయత్నం చేశాడు. ఇలా ప్రతి విషయంలో చాలా పార్టీని తన హస్తగతంలో తీసుకోవాలనేటువంటి విషయంలో అతను చేసేటువంటి కుట్రలు ఆయనతో పాటు జర్నీ చేస్తూ ఆ కుట్రలో భాగమైనటువంటి బీఆర్ఎస్లో కొంతమంది నాయకులు కావాలనే ఒక పని కట్టుకొని తన తండ్రికి తనని దూరం చేశారు. కాబట్టి రేపటి రోజున ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ కేటీఆర్కి రావచ్చు, కేసీఆర్కి రావచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి నాన్న అంటూ నాన్నని హెచ్చరిస్తూనే ఇటుపక్క కేటీఆర్ని కూడా హెచ్చరించింది, జాగ్రత్తగా ఉండు రామన్న అనేటువంటి విషయాన్ని. భవిష్యత్తులో నా ప్రాణం పోయినా సరే నేను కేటీఆర్ని కేసీఆర్ని విమర్శించాలని నా మనసు రాదు, నేను అలాంటి పనులు చేయను. కాకపోతే అతను మాత్రం మీ పక్కనే ఉంటున్నాడు, జాగ్రత్త, పార్టీని ఏదో రోజు హస్తగతం చేసుకోవడానికి నా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి నేను పార్టీ నుంచి నాకు ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి విషయాలు మాత్రం ఆలోచిస్తే మాత్రం నాకు చాలా బాధగా ఉంది. సంతోష్ రావు మాజీ ఎంపీ సంతోష్ రావు ధనదాహం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి అతను ఇసుక దందాలో అతను చేసినటువంటి విషయంలో కానివ్వండి, అతను దళితులకు చిత్రహింసలు చేసిన విషయంలో కానివ్వండి, ఇంకా అనేక చేసినట్టు అవినీతి అన్నీ కూడా అతను ధనదాహంతో చేసి ఆ అవినీతి మొత్తాన్ని కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు కొంతమంది కాంట్రాక్టర్లు కొంతమంది నాయకుల పేర్లు చెప్పారు. ఆ సందర్భంగా వాళ్ళందరూ కూడా బాధ్యతలు ఇచ్చి వాళ్ళందరినీ పెంచి పోషించింది సంతోష్ రావే. చాలా 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 డేంజర్ క్యాండిడేటు. ఈ విధంగా ప్రతిదీ కూడా హరీష్ రావుని కార్నర్ చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా కాళేశ్వరం సంబంధించిన విషయాలు అవినీతి జరిగిన మాట వాస్తవమే. ఆ అవినీతి సొమ్ముతోనే 25 మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ ఇచ్చింది కూడా దాంట్లో డబ్బుల్లో భాగమే. ఈ రోజున అవినీతి మరకం తీసుకొచ్చి కేసీఆర్ గంట కట్టాలని చూస్తున్నారు. మళ్ళీ నేను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడానో ఒక్కసారిగా నా ఫ్లెక్సీలు నా ఫోటోలు కాల్చడం గందరగోళం చేశారు. మళ్ళీ ఇదే కార్యకర్తలు ఎవరు చేశారో మీకు అర్థమవుతుందా? దీని వెనక ఎవరున్నారో అర్థమవుతుందా? ఇది ఎవరు చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మళ్ళీ ఇంతటి వ్యతిరేకత ఇంతటి గళం విప్పినటువంటి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించి మళ్ళీ నా ఫ్లెక్సీలు ఇవన్నీ తగలబెట్టి ఓకే వాళ్ళు నిరసన ప్రకటన చేశారో, ఎవరైతే మీడియా ముందుకు వచ్చి కొందరు మాట్లాడారో వీళ్ళందరూ మళ్ళీ కేసీఆర్కి సంబంధించినటువంటి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సిబిఐ దర్యాప్తు అని చెప్పి నోటీసులు ఇస్తానని సిబిఐ దర్యాప్తుకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎందుకు ఇదే ఉత్సాహంగా ఎందుకు నిరసన గళం విప్పలేదు, ఇంత గోల ఎందుకు చేయలేదు, రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ఎవరు ఎందుకు మాట్లాడలేదు? అక్కడ కేసీఆర్ అంటే మామూలు వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని నోటీసులు ఇస్తే సిబిఐ ఎంక్వైరీకి వెళ్తూ ఉంటే ఎందుకు నిరసన గళం విప్పలేదు? కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద అనగానే ఎందుకు నా ఫ్లెక్సీలు ఇవన్నీ తగలబెట్టారు? మళ్ళీ ఇదే కార్యకర్తలు ఇదే జోష్ ఏమైంది? దీని వెనక ఒక వ్యూహం ప్రకారం నడుస్తున్నారు. పార్టీని హస్తగతం చేసుకోవాలి అనేటువంటి ఒక స్వార్థ బుద్ధి అనేది హరీష్ రావుకు ఉంది. కాబట్టి అదేవిధంగా రేపు భవిష్యత్తులో ఇటు కేటీఆర్కి ఇటు కేసీఆర్ కూడా ఇదే విధంగా అతను హాని చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను ఎవరైనా సరే తల్లికి దూరంగా కుటుంబానికి దూరంగా ఉండాలని కోరుకోను. ఈ రాజకీయ పరిణామాల కారణంగా నేను నా తల్లికి దూరం అవుతున్నాను, మాట్లాడలేకపోతున్నాను. అందుకు నాకు చాలా బాధగా ఉంది. ఈ రాజకీయాలకి ఈ ఇంట్లో సంబంధాలకు ముడిపడటం వల్ల నేను నా తల్లికి దూరంగా ఉన్నాను అన్నట్టు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, అదేవిధంగా ఎప్పుడైతే గతంలో హరీష్ రావు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఆ టైంలో అలా ఎందుకు మాట్లాడారు, ఆ టైంలో అతను ఎందుకు ఇలా చేశారు అనేటువంటి కొన్ని సాక్ష్యాధారాలు. ఇంతేకాదు ఇప్పుడు నేను చాలామంది అనుకుంటున్నారు నేను ఏదో వేరే పార్టీలో చేరతాను అది ఇదని చాలా ఇప్పటికే మీడియా ముఖంగా ఎన్నో వార్తలు వింటూ ఉన్నాను. నేను ఏ పార్టీలో చేరను, నేను ఒక 2 రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత నేను భవిష్యత్తు నా ప్రణాళిక ఏంది అనేటువంటి తెలంగాణ జాగృతి కార్యకర్తలతో పాటు నా బీసీ సంఘాల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు బీసీ ప్రజలతో చర్చించిన తర్వాతే నేను నా భవిష్యత్తు ప్రణాళిక ఏందనేది చెప్తాననేటువంటి వార్తలు మాత్రం తను చెప్పింది. దానికి తగ్గట్టుగానే ఏదో కొత్త పార్టీ పెడతారని ఇప్పటికే రకరకాల పేర్లు పార్టీ పేర్లు కూడా అప్పుడు ఎవరికి ఊహకు వచ్చినటువంటి సినిమా టైటిల్ లాగా పెట్టేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. కానీ భవిష్యత్తులో అయితే మాత్రం ఆమె ఏదో వేరే ఒక దారి చూసుకున్నారనే వార్త అయితే చాలా క్లారిటీగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆమె ఒక ఎజెండా ఉంది, ఆ ఎజెండా ప్రకారం ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాన్ని కవిత తీసుకున్నట్టు అర్థమవుతా ఉంది. ఆ ఎజెండా ఎప్పుడైతే తీసుకున్నారో ఒక ప్రణాళిక ఉందో దానికి సంబంధించిన అంతర్గతంగా తన అనుకున్న వాళ్ళతో ఎప్పుడైతే డిస్కస్ చేశారో చర్చించుకున్న తర్వాతే ఇవన్నీ మొదలుపెట్టారు కవిత అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది, అవునన్నా కాదన్నా. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ లేఖ విడుదలైనప్పటి నుంచి కూడా
మేము మాట్లాడిన మాటలు, మధ్య మధ్యలో జగదీష్ రెడ్డి సంబంధించి చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా కేసీఆర్కి పీసీ ఘోష్ కమిషన్ విచారణగా రావాలని చేసినటువంటి ధర్నా సంబంధించిన కానివ్వండి, ఇలా అనేక విషయాల్లో బీఆర్ఎస్ పార్టీలో నాయకుల మీద చేసిన వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటే ఆమె ఆల్రెడీ ఒక ప్రణాళిక ప్రకారమే ఒక ఫైల్ అనేది అక్కడ పక్కన పెట్టారు, అది ఎప్పుడు ఓపెన్ చేయాలి అనేది. ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్న మొత్తాన్ని కూడా పార్టీ బహిష్కరించాలని కోరుకున్నానని అర్థమవుతోంది కొన్ని వ్యాఖ్యలను బట్టి. ఎందుకంటే ఆ ఫైల్ ఓపెన్ చేయాలంటే ముందు పార్టీ నుంచి బయటికి రావాలి. పార్టీ నుంచి బయటికి రావాలంటే స్వార్థంగా బయటికి రాకూడదు, ఏదో ఒక డెప్త్ కారణం ఉండాలి, ఏదో ఒక రీజన్ ఉండాలి. ఆ రీజన్ కోసం ఎలా పడితే అలా బీఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ హైకమాండ్ మీద గతంలో జరిగిన వ్యాఖ్యలు, మళ్ళీ ఇవన్నీ ఆమె ఒక ఎంపీ హోదాలో ఉండి, ఎమ్మెల్సీ హోదాలో ఉండి, పార్టీలు 20 ఏళ్ళు కష్టపడుతూ అంతర్గతంగా ఉంటూ కేసీఆర్ కూతురుగా ఉన్నప్పుడు ఈ అవినీతి అన్నీ జరుగుతున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకున్నారా, ఆమెకేం తెలీదా అనేటువంటి వ్యాఖ్యలు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇలాంటి అప్పుడెప్పుడు క్వశ్చన్ చేయకుండా, అప్పుడెప్పుడు ప్రశ్నించకుండా ఇప్పుడు ఎందుకు సడన్గా ఇది చేశారు అంటే ఆ ఫైల్ ఓపెన్ చేయడానికి సమయం ఆసన్నమైంది. ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి సరైనటువంటి కాయ పండట్లేదు. పండితే రాలిపోవాలి. ఆ రాలిపోవడానికి వీళ్ళేమో రాలనివ్వట్లేదు బీఆర్ఎస్. ఎందుకంటే ఆమె కేసీఆర్ కూతురు కాబట్టి. కేసీఆర్ కూతురుని ఒక్కసారిగా డైరెక్ట్ విమర్శించే ధైర్యం చేయరు. పార్టీ నుంచి తొందరగా బహిష్కరించాలనే ఒత్తిడి ఎవరు కేసీఆర్ దగ్గర తీసుకురాలేదు. కాబట్టి కావాలనే ఇప్పుడు కేసీఆర్ దగ్గర భారీగా ఒత్తిడి చేసి అతని మనసులో ఇష్టం లేకపోయినప్పటికీ కూడా కేసీఆర్ని కవితని సస్పెండ్ చేయడానికి కేసీఆర్ ఒప్పుకున్నట్లు చేశారు అనేటువంటి వ్యాఖ్య కవిత చెప్తున్నాను నిన్న. కాబట్టి ఆమె కావాలని కోరుకున్నదే అదే అని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఫైల్ ఓపెన్ చేయాలంటే, ఆమె ఎజెండా ఏందో కంప్లీట్ చేయాలంటే, ఆమె ముందుకు సాగాలంటే ఆ ప్రణాళికబద్ధంగా ఆమెకంటూ ఒక సముచిత స్థానం ఆమె కోరుకుంటుంది కాబట్టి ఆ సముచిత స్థానం అవన్నీ బీఆర్ఎస్లో కాకుండా చేస్తున్నారు కాబట్టి కొంతమంది నేనేందో చూపించాలనేటువంటి ధోరణి ఆమె ఉంది. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్లు ఎంతసేపటికి కవితకి ఇచ్చిన ప్రాముఖ్యత కానివ్వండి, కేసీఆర్ కూతురు కాబట్టి ధైర్యం చేయలేక యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఇంకా తీసుకుంటారు ఆయన, యాక్షన్ తీసుకోండి, నేను ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కూడా యాక్షన్ తీసుకురండి, నన్ను పిలిచి ఎవరని అడగరండి, ఏదో కుండబద్దలు కొట్టేద్దాం, బయటకు వద్దాం అనేటువంటి విషయం పాపం వెయిట్ చేస్తూ ఉంది. తీరా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాను అన్నప్పుడు ఇక దాంట్లో భాగంగా ఇటుపక్క సిబిఐకి కేసీఆర్ వెళ్ళటం ఏంది అసలు, ఇంకా పార్టీ అంతా పోతే అంతా అసలు కేసీఆర్ ఏంది సిబిఐ, అదే కేసీఆర్ ఇటుపక్క పీసీ ఘోష్ కమిషన్ సంబంధించినటువంటి విచారణకు హాజరైనప్పుడు అదే కేసు కదా, అదే కాళేశ్వరం కదా, దానికి పోతే ఏమైంది, సిబిఐకి పోతే ఏమైంది అంటే సిబిఐ అయితే విషయాలు బయటపట్టిద్దానా, భయం ఎందుకు మళ్ళీ అంటే లేనిపోని ఏమన్నా సిబిఐ ఏమన్నా నెత్తినేసి మనిషిని అరెస్ట్ చేసిద్దా, ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ఆధారంగానే సిబిఐ ఎంక్వైరీ చేసిద్ది. మళ్ళీ వచ్చినటువంటి నివేదికే అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది అంటూ ఒక మొత్తానికి సంబంధించి విచారణ అయిన తర్వాత ఒక పెద్ద ఫైల్ తీసుకొచ్చి ప్రభుత్వం చేతిలో పెట్టి అవును దీంట్లో అవినీతి జరిగిందని ఇచ్చిన తర్వాత అప్పుడు నిరసన తెలియజేయకుండా ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ అనగానే అదేదో జరిగిపోయినట్టు, సిబిఐ వాళ్ళు నిజంగానే అరెస్ట్ చేసినట్టు దానికి ఒక దాడి తీసి ఇంకెందుకు సిబిఐ వెళ్తే ఇంకా పరువు ఏమైంది అది ఇది అని చెప్పేసి మీరు వెంటనే ఒక్కసారిగా బయటపడ్డే ఇదే ఛాన్స్ అనేటువంటి విషయాన్ని వాడుకొని బయటకు రావడానికి ఇదే కరెక్ట్ సమయం అనుకొని హరీష్ రావు వీళ్ళ మీద కొంతమంది మీద వ్యాఖ్యలు చేసి పార్టీని సస్పెండ్ చేయండి అని తనే ఎదురు చూసి అడ్వాన్స్ అయినటువంటి విషయం చూస్తూ ఉంటాయి అనేటువంటి మాత్రం విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఆ ఫైల్ ఓపెన్ చేయడానికి అసమయం ఆసనమైంది. అనుకున్నట్టుగానే చూసారా, కొత్త పార్టీ పెట్టడం కోసమే, అదిగో ఇలా చేయడం కోసమే కావాలని చెప్పి పాపం చాలా శుద్ధపూసైనటువంటి హరీష్ రావు ఇలాంటి వాళ్ళందరి మీద కూడా ఈమె వ్యాఖ్యలు చేసింది అని ఎక్కడ అనుకుంటారో అని చెప్పి వెంటనే కాకుండా నిన్న జరిగినటువంటి కొన్ని ప్రెస్ మీట్ పెట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా ఉంది, ఇంకా అసలు పార్టీలో ఏమేమి జరిగినాయి ఎన్ని బయట పెడితే మాత్రం పార్టీ ఎందుకు పనికి రాకుండా పోయిద్ది, పార్టీలో అలాంటి ఘోరాల నేరాలు ఉన్నాయి, పార్టీలో ఇంకా అవినీతి చాలా ఉంది కాబట్టి అన్నీ నేను తొందరలో బయట పెడతాను అన్నటువంటి వార్తను కొంచెం పార్ట్ 2 సినిమాలో లాగా అలా సస్పెన్స్గా పక్కన పెట్టి ఆమె అనుకున్నటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో, భవిష్యత్తు ఎజెండా ఏదైతే ఉందో అది వెంటనే అనుకున్నట్టుగానే చూసారా, దీనికోసం ఇంత గోల్ చేసింది అనుకోకుండా చెప్పినటువంటి వ్యాఖ్యలు కొంత విలువ ఇవ్వాలి కాబట్టి దానికి కొంచెం వాల్యూ రావాలి కాబట్టి ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి నేను తెలంగాణ జాగృతి కార్యకర్తలతో నా చాలా దగ్గర వాళ్ళతో నా ఆత్మీయులతో మాట్లాడుకున్నాను. ఇటుపక్క బీసీ సంఘాలు ఈ మధ్య నేను కొత్తగా బీసీ నినాదం బాగా తీసుకొస్తున్నారు కవిత, గతంలో బీసీ నినాదం ఎందుకు లేవనెత్తలో తెలీదు, అసలు మొన్నటిదాకా బీసీలకు ఆమెకు సంబంధం ఏందో తెలీదు, ఆమెకు ఉన్నటువంటి విలమలకు సంబంధించి బీసీలకు సంబంధం ఏందో తెలియదు, కానీ ఇటు బీసీలు మాత్రం తెగ ప్రేమ పుట్టుకొచ్చిన మాట్లాడుతున్న కవిత ఇటుపక్క బీసీ నాయకులతో ఇటుపక్క తెలంగాణ జాగృతికి సంబంధించిన వాళ్ళతో మాత్రం మాట్లాడిన తర్వాత అదిగో ఇలా అందరూ నేను మాట్లాడాను, నన్ను ఇలా తీసుకోమన్నారు, ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పడం కోసం, అది ఏ నిర్ణయం ఏదో మొత్తం పక్కాగా ప్లాన్గానే ఉంది ఆమె దగ్గర, దానికి సంబంధించి కొంత గ్యాప్ ఇచ్చారు. కాకపోతే ఒక సినిమాలో పార్ట్ 2 లాగా మాత్రం భవిష్యత్తులో బీఆర్ఎస్లో ఇంకా
ఇంకా కొన్ని అవినీతికి సంబంధించిన వ్యాఖ్యలు ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ నేను బయట పెడితే మాత్రం పార్టీ గందరగోళం అయిపోయింది. భవిష్యత్తులో నేను ఒక్కొక్కటిగా బయట పెడతానంటూ ఊరట కలిగిస్తూ, ఎవరికి ఊరట, ఎవరైతే కొంతమంది విమర్శకులు ఉన్నారో, కొంతమంది రాజకీయ నాయకులు బ్యాలెన్స్గా చూస్తూ ఉన్నారో వాళ్ళకు ఒక ఊరట కలిగిస్తూ అట్లా పక్కన పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఘాటైన వ్యాఖ్యలు ఏంటంటే, రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకే ఫ్లైట్లో జర్నీ చేయటం, అక్కడి నుంచే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఒక్కొక్కటి పార్టీని డ్యామేజ్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళిద్దరు ఒకే ఫ్లైట్లో జర్నీ చేసినప్పుడు వాళ్ళిద్దరు చర్చించుకున్న వ్యాఖ్యల్ని బట్టే ఒక్కసారిగా అక్కడ సరెండర్ అయిపోయారు హరీష్ రావు రేవంత్ రెడ్డి దగ్గర. నిజం చెప్పండి, వాళ్ళిద్దరు ఒకే ఫ్లైట్లో ప్రయాణించలేదా? అక్కడ రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోలేదా? హరీష్ రావు అక్కడే సరెండర్ అవ్వలేదా? ఆ సరెండర్ అయినటువంటి తనకు ఉన్నటువంటి ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ విషయంలో అతనికి ఇచ్చిన వెసులుబాటు, ఇవన్నీ అప్పుడు జరిగిన అవినీతి సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాన్ని అన్నింటి కూడా రేవంత్ రెడ్డి దగ్గర పెట్టేసి కాళ్ళు పట్టుకొని సరెండర్ అయిపోయి అప్పటి నుంచి పార్టీకి డ్యామేజ్ చేసినటువంటి కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి, హరీష్ రావు భాగస్వామ్యంతో ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఎక్కడైనా మీరు విన్నారా? ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాల్లో కానివ్వండి, మా కుటుంబంలో ఈ ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వచ్చేటప్పటికి ఇవన్నీ హరీష్ రావు, సంతోష్ రావులు కావాలనే చేశారు. ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ చేయించింది హరీష్ రావే. నా కుటుంబంలో అందరూ నోటీసులు అందుకున్నారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి, కానీ హరీష్ రావు మాత్రం ఎందుకు రాలేదు? మీకు అర్థమైందా? రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒక్కటే. వీళ్ళిద్దరు కనుసన్నలోనే పార్టీ డ్యామేజ్ జరుగుతూ ఉంది. మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేయించింది అతను, కానీ అతను మాత్రం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన నోటీసు రాలా. మహిళలు అందరికీ వచ్చినాయి నోటీసులు. ఆ విధంగా అతను కాళేశ్వరం సంబంధించిన అవినీతి చేసిన విషయంలో కానివ్వండి, అతనికి ఉన్నటువంటి ఏదో పాల వ్యాపారాలు అవన్నీ ఉన్నటువంటి విషయాలు, అవినీతికి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఒకే ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అతను మొత్తానికి రేవంత్ రెడ్డి దగ్గర సరెండర్ అయిపోయాడు. అతను కాళ్ళు పట్టుకున్నాడు. ఆ తర్వాత నుంచే అసలు కథ మొదలైంది. అప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కటి డ్యామేజ్ స్టార్ట్ అయింది. నన్ను పార్టీకి దూరం చేయాలని చూస్తున్నారు. నేను నాన్న లాంటి దాన్ని, నేను మొహానే మాట్లాడతాను, ఉన్నట్టు ప్రశ్నిస్తాను, ఎవరికి భయపడను. కాబట్టి నన్ను అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి భాగంగానే ఇవన్నీ ఆపరేషన్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నన్ను పార్టీకి దూరంగా పెడుతున్నారు. ఏ విషయం నా దాకా రానివ్వట్లేదు. నన్ను ఎలాగైనా సరే పార్టీ నుంచి దూరం చేయాలంటే విషయంలో హరీష్ రావు ఏదైతే రేవంత్ రెడ్డి సలహా ప్రకారమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నాన్న నువ్వు జాగ్రత్త, అన్న నువ్వు జాగ్రత్త. ఇది నిన్న చేసినటువంటి ప్రతి సందర్భంలో చేస్తున్నటువంటి వ్యాఖ్య నిన్న మీడియా సాక్షిగా. ఆ తర్వాత మీడియా తర్వాత కూడా కొన్ని ఎక్స్ వేదిక కూడా కొన్నిటికి సమాధానం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తాను, లేకపోతే బీఆర్ఎస్ జరిగేటవన్నీ బయట పెడతాను, రోడ్డును ఈడుస్తాను అంటూ చేసిన వ్యాఖ్యలు. ఇంకా అప్పుడే అయిపోలేదు, హరీష్ రావు ఎపిసోడ్ ఇంకా ఉంది ముందు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు పక్క దీనికి సంబంధించి ప్రతిస్పందనగా కాంగ్రెస్ పార్టీ కూడా ఘాటుగానే స్పందించడం జరిగింది. ఓకే, ఇది మీ కుటుంబ వ్యవహారం. మీ కుటుంబ వ్యవహారంలో అవినీతి సొమ్ము పంచుకునే విషయంలో మీకైనటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ దానికి సంబంధించినటువంటి వాటాల రూపంలో వచ్చిన తగాదల్ని, మీ ఇంటి తగాదలు తీసుకొచ్చి బయటపెట్టి కాంగ్రెస్ పార్టీకి కలపటం, కాంగ్రెస్ పార్టీని గుడ్డగాల్చి నెత్తినేయటం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటివన్నీ కూడా వెనక ముందున్నారు అంటే వ్యాఖ్యలు విని నాకేం పెద్ద ప్రమాదం లేదు. ఎవరి వెనక, నా వెనక ఎవరు లేరు, నేను ఎవరి వెనక లేను అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానివ్వండి. ఇటుపక్క ఇది ఇంటి సమస్యగా తీర్చుకోండి మీరు. కాబట్టి మొదటి నుంచి మేము చెప్తున్నాము అవినీతి జరిగిందని. కాబట్టి ఆ అవినీతి గురించి ఇప్పుడు మీరే బయటపెట్టారు. ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ, ఇటుపక్క బీజేపీ పార్టీ వచ్చేసి ఇదే వ్యాఖ్యలు దాదాపుగా. బీజేపీ కూడా అవును రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఒకటే, కావాలని ఏదైతే ఉన్నాయో ఈ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, ఇటు బీసీలకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ కాళేశ్వరం ప్రధానంగా కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఈ సిబిఐ ఎంక్వైరీకి వేసినటువంటి కాళేశ్వరం సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ పక్కదారి పట్టించడం కోసమే ఇది కవిత ద్వారా ఒక మొత్తం టాపిక్ అంతా డైవర్ట్ చేయడానికి ఈ కొత్త డ్రామా ఆడుతున్నారంటూ బండి సంజయ్ అదొక వెరైటీ ధోరణి అనమాట. ఏంటంటే ఇవన్నీ పక్కదారి పట్టించడం కోసం ఇంత పెద్ద పార్టీ డ్యామేజ్ చేసే వార్తని బయటికి తీసుకొచ్చి కవితని ప్రెస్ మీట్ పెట్టించి కవితని పార్టీ సస్పెండ్ చేయటం అంటే రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి కాళేశ్వరం సంబంధించిన అవినీతిలో లేకపోతే రాష్ట్రంలో ఉన్న సమస్యలో పక్కదారి పట్టించడం కోసం పూర్తిగా పార్టీనే నాశనం చేస్తారు. ఇది మాత్రం కొత్త లాజిక్ ఏందో బండి సంజయ్ చెప్పడం జరిగింది. ఇవన్నీ పక్కదారి పట్టించుకొని పెద్ద హైడ్రామా ఇది. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, ఈ రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఒకటే. కావాలని చెప్పి కవిత విషయాన్ని తెర ముందు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల మొత్తాన్ని కూడా డైవర్ట్ చేయడానికి ఈ విధంగా పూనుకున్నారు అనేటువంటి విషయాన్ని మాత్రం ఆయన చెప్పడం జరుగుతుంది. ఇటుపక్క అనేక మంది విశ్లేషకులు మాత్రం మొదటి నుంచి ఆమెని కవిత అనేటువంటి ఒక పదాన్ని వీళ్ళు చెప్తున్న అంత ఈజీగా ఏదైతే కాంగ్రెస్ లేకపోతే
నిన్న బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది. అది పెద్దగా కవిత సస్పెండ్ అనేది పెద్ద రాష్ట్రానికి నష్టం లేదు, అది వచ్చిన ఒరిగింది ఏం లేదు, దానివల్ల పెద్దగా చెప్పుకోవాల్సిన ఇదేం కాదని. కాబట్టి మీరు వీళ్ళందరూ చెప్పినంత విధిగా గతంలో మళ్ళీ అదే ఎమ్మెల్సీ కొంతమంది అయితే మరి బీజేపీ నాయకులు అయితే ఒక్కసారిగా పాపం ఎంతో కష్టపడింది, పాపం త్యాగం చేసింది, పాపం బొచ్చం మోసింది, నీళ్ళు వేసింది, పారం మోసింది అన్నంత ప్రేమ ఒక్కసారిగా వాళ్ళకు వస్తున్నారు కొంతమంది బీజేపీ నాయకులు అయితే. ఒక్కసారిగా కవిత మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అర్థం కావట్లేదు. మొన్నటి వరకేమో ఆమెను లిక్కర్ రాణి అన్నారు, రకరకాలుగా విమర్శించారు, నవ్వుల పాలు చేశారు, ఆమెను జైలు పాలు చేయడంలో బీజేపీ పాత్ర ఉందన్న పక్క వార్త వస్తున్న నేపథ్యంలో, అదేవిధంగా కొంతమంది ఇటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ స్వామి ఎన్నోసార్లు వ్యాఖ్యలు చేయడం జరిగింది కవిత మీద విమర్శలుగా. ఈ విమర్శల దాడులు ఎన్నో ఉన్నాయి. అటువంటిది ఒక్కసారిగా ఆమె పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత, లేకపోతే ఆమె ఎప్పుడైతే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడిందో ఒక్కసారిగా బీజేపీ శ్రేణులు మాత్రం ఎందుకు కవిత పట్ల చాలా ప్రేమ పుట్టుకొస్తూ ఉంది అర్థం కావట్లా. ఇటుపక్క కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తారు అనేటువంటి విషయాన్ని వస్తున్నాయి. ఇక్కడ కొంతమంది ఇదంతా వాళ్ళ కుటుంబం సంబంధించిన విషయాలే, ఆమె అవును మొదటి నుంచి జరుగుతున్న విషయాలే బయటపెట్టింది, దాంట్లో తప్పేం లేదు, మేము మొదటి నుంచి అదే చెప్తున్నాము, అదే విషయాన్ని ఆమె ప్రస్తావించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వస్తారా లేదా అనేటువంటి నిర్ణయాన్ని మాత్రం పార్టీ హైకమాండ్ చూసుకునేది, దాంట్లో మా సంబంధం లేదు. కాబట్టి దీంట్లో రేవంత్ రెడ్డిని పార్టీని లాగటం సబబు కాదు, మీ ఇంటి వాతావరణం అన్నట్టు ఈ విధంగా ఏదైతేనే రెండు పార్టీలు వస్తే మంచిది అనేటువంటి విషయాన్ని కొంతవరకు, ఎందుకంటే తీసుకొచ్చి కలిపేసుకుంటే ఇంకా అంతటితో అయిపోయింది, ఆ పార్టీలో ఉండిపోయింది. ఇంకా ఆమె భవిష్యత్తు, ఆమె మొత్తం దాదాపుగా ఆమె అంత ఘోరమైనటువంటి తప్పిదం ఇంకొకటి ఉండదు అనమాట. ఏదో ఒక పార్టీలో చేరితే ముందు కలిపేస్తే గోల్ అయిపోయింది. కాబట్టి ఈ విధంగా కొంతమంది ఆలోచన, ఇలా రకరకాలుగా కవిత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వాళ్ళ ఆలోచనతో మాట్లాడుతున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఆమె ఇక 2 రోజులు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతానని చెప్తున్నారు. తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి, బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులతో కానివ్వండి, వీళ్ళందరి కోరిక మేరకు తన భవిష్యత్తు ప్రణాళిక చెప్తాను అన్నట్టు చెప్తా ఉందంటే ఏదో ఒక ప్రణాళిక ప్లాన్గానే ఉందనేది అర్థమవుతోంది. దాదాపు అందరూ అనుకున్నట్టుగానే ఏదో ఇప్పటికీ 4-5 సినిమా టైటిల్ చెప్పారు, ఆ టైటిల్ లాగానే ఏదో ఒక పార్టీ పేరు పెడతారనేటువంటి విషయాన్ని కూడా చూద్దాం, అవే నిజమవుతాయేమో. ఏదేమైనప్పుడు కూడా ఏదో ఒక పార్టీలో కలవటం అనేది మాత్రం జరిగే పనిలా అయితే కనబట్టలేదు. మళ్ళీ ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు అనేక విషయాలు బయటికి లాగుతాను, ఇంకా అవినీతి చాలా ఉన్నాయి, అవన్నీ బయట పెడతాను, కాళ్ళ కింద భూమి కంపించేస్తాను అనేటువంటి వ్యాఖ్యలు కవిత చెప్పారు. చూద్దాం భవిష్యత్తులో ఏమైద్దో. ఇది ఈనాటి ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.